ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. పవన్ ను కలిసి ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. పవన్ డేట్లు ఆధారంగా ఏపీలోనే ఈవెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చరిత్ర క్రియేట్ అయ్యేలా గేమ్ చేంజర్ ఈవెంట్ ఉంటుందన్న దిల్ రాజు ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారన్నారు. వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, జోస్నా ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నిర్మాత దిల్ రాజు కలవనున్నారు. ప్రధానంగా గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఈవెంట్ను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించేందుకు అందుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించేందుకు ఈరోజు దిల్ రాజు ఆయన కలున్నారు. దాంతోపాటు కూడా ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలు, ఒక పక్క తెలంగాణలో పుష్ప సినిమాకు సంబంధించిన విభేదాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే తెగేసి ఎట్టి పరిస్థితుల్లో సినిమాలకు అదనపు ఛార్జీలు వసూలు చేసేదానికి వీలు లేదనేసి తెగేసి చెప్పటం, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పండుగ రోజుల్లో కూడా అదనపు షోలు వేయడానికి అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు. అయితే అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా కొనసాగితే సినీ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందులు వాటిల్లితే నిర్మాతలు అన్యాయం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గేమ్ షో మూవీ ఉందో, ఏదైతే ఉందో ఈ చిత్రంలో కూడా పూర్తి స్థాయిలో గేమ్ చేంజర్ చిత్రంలో కూడా అనేక కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టున్నారు. వీటన్నిటిని రాబడి చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కొంత వెసులుబాటుని కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా కనాఖండిగా ఎట్టి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు లేదు. అదేవిధంగా అదనపు షోలను కూడా అనుమతులు ఇచ్చబోనని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా దిల్ రాజు ఏపీ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ దిల్ రాజు చివరి నిమిషంలో అయినా కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని నచ్చజెప్పి ఖచ్చితంగా అనుమతులు తెస్తారని అక్కడ నిర్మాతలు అయితే ఉన్న ధీమాగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ రీతిలో కొనసాగితే మాత్రం చిత్ర పరిశ్రమ చాలా దెబ్బతింటుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే నూతన సినిమాలు ఏవైతే పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా లాస్లో నడిచే పరిస్థితి ఉంది. అదనపు షోలు, అదేవిధంగా అదనపు రేట్లు వసూలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లే పడుతుంది. వీటన్నిటి మీద కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫస్ట్గా ఏదైతే గేమ్ చేంజర్ మూవీ చిత్రం ఉందో ఈ చిత్రంకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కు షెడ్యూల్ ఖాళీ ఉంటుందో ఆ రోజు మాత్రమే పెట్టేటట్టు, అదేవిధంగా గేమ్ చేంజర్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తామని ఇప్పటికే దిల్ రాజు చెప్పారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ఆంధ్రలో ఉన్న పరిస్థితులు కూడా కొంత చర్చించి వెసులుబాటును కూడా సినీ పరిశ్రమకు ఇవ్వాలి. ఖచ్చితంగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు అదనపు ఛార్జీ టికెట్ రేట్లు వసూలు చేసుకోవటం, అదేవిధంగా అదనపు షోలను కూడా అనుమతులు ప్రభుత్వం కొంత ఇవ్వాలి, వెసులుబాటు ఇవ్వాలి. పుష్ప చిత్రంలో జరిగిన సంఘటన మరి తలెత్తకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఒక పక్క థియేటర్ల యాజమాన్యానికి ఉంది. మరో పక్క నిర్మాతలు కూడా ఎక్కడా కూడా ఏవైతే బెనిఫిట్ షోలు వీటన్నిటి ఉన్నాయో ఈ సమయంలో హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు ఆ ప్రాంతానికి వెళ్ళి హల్చల్ చేస్తే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా సినీ పరిశ్రమ కూడా కొంత బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వాలు కూడా కొంత వెసులుబాటు చూడాలి. గతంలో జరిగిన ఈ పునరావించకుండా ఎక్కడా కూడా మరోసారి జరగకుండా చూసుకునే బాధ్యత తమదనేసి ఈరోజు దిల్ రాజు పూర్తిగా వివరించబోతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి. అది అయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది? గత పుష్ప సినిమాలో చూసుకుంటే మొదటగా తెలంగాణ ప్రభుత్వం పుష్ప సినిమాకి అదనపు షోలు వేసుకోవడానికి, అదేవిధంగా అదనపు టికెట్ వసూలు చేసుకోవడానికి, బెనిఫిట్ షోకి అదనపు రేట్లు వసూలు చేసుకోవడానికి మొదట తెలంగాణ ప్రభుత్వం పుష్ప సినిమాకి ఇచ్చింది. అయితే అప్పుడు అల్లు అర్జున్కి విభేదిస్తున్నట్టు, అల్లు అర్జున్ని దూరం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక నింద, ఒక రూమరు క్రియేట్ అవుతున్న నేపథ్యంలో చివరి దశలో చివరి నిమిషంలో సినిమాకు ఒక్కరోజు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ తరహాలో ఇవ్వటం వల్ల అక్కడెక్కడ రోమర్లు అల్లు అర్జున్ సినిమాకి రోమర్లు లేదు. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే పుష్ప సినిమాకి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సమస్య, అక్కడ మనిషి చనిపోవటం, అదేవిధంగా తొక్కిసలాటలు జరగటం ఉన్నాయో ఇటు కారణంగా రేవంత్ రెడ్డిని వక్రీకరించినట్టు కొందరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు వక్రీకరించినట్టు రెండు పక్కల, ఒక పక్క
సినీ పరిశ్రమ రేవంత్ రెడ్డిని దూషించడం మొదలుపెట్టింది. మరోపక్క పబ్లిక్ కూడా అంత సినీ పరిశ్రమకి ఇవ్వాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంది, ఇంత తోపిడికి కారణమైంది. రెండు వైపులా ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలకి ఇవ్వనని ఇప్పటికే తెగేసి చెప్పాడు రేవంత్ రెడ్డి. అయితే ఆ పరిస్థితిని కూడా కొంత మార్పు చేర్చే అవకాశం ఉంది. కొంత సానుభూతిని మేము ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత వెసులుబాటు కల్పించాలని ఈరోజు చర్చల్లో ముఖ్యమైన ఉద్దేశం అనేసి తెలుస్తుంది. జోస్నా. రైట్ రాజేష్.